ఇసుక మాఫియా తోక కట్ చేస్తామని ఇసుకను సులువైన రీతిలో సామాన్యులకు అందుబాటులో తెస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నా ఇసుక రాసులు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ముమ్మడివరం నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఇసుక గుట్టలుగా నిల్వ చేశారు. ఇక విషయం బయటకు రావడంతో ఇసుక గుట్టలపై పరదా వేసేందుకు నాయకులు వేసినటువంటి ఎత్తుగడ గమ్మత్తుగానే ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ప్రభుత్వంలో ఇసుక అనేక రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, తాము అధికారంలోకి వస్తే వాటిని ఒకటి వేళ్లతో పెకిలిస్తామంటూ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, కూటమి నేతలు గాని పదే పదే చెప్పుకుంటూ తమ వాణిని గళాన్ని గట్టిగా వినిపించారు. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కబడతాయనుకుంటే షరా మామూలుగా దానికి మించిన పరిస్థితులుగా కనబడుతున్నాయి. ప్రస్తుతం కాకినాడ పరంగా చూసుకుంటే కాకినాడలో స్టాక్ పాయింట్ల పేరిట ఇసుక జరుగుతున్న తంతు ఎవరినైనా సరే నివేరపరుస్తుంది. అలాగే పిఠాపురంలో చూసుకుంటే మట్టి మాఫియా ఉపాధి మార్గంగా మారిపోయిందని చెప్పుకోవాలి చాలా మందికి. ముమ్మడిని చూసుకుంటే ఎమ్మెల్యేలు కాదని జరుగుతున్న వాళ్ళ అన్యాయాల తంతు చూస్తే కనుక ఎవరైనా సరే ఈ దందాలు ఇలా కూడా చేయొచ్చు అనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే బంధువులు చేసిన ఎమ్మెల్యేకి తెలియకుండానే, అంటే దాట్ల బుచ్చిబాబు తెలియకుండానే ఆయన బంధువులు చేసిన ఇసుక మాఫియా, ఇసుక దందా ఒక ఎత్తు అయితే, మంత్రి వాసంశెట్టి సుభాష్ అంచెల్గా పేరొందిన కొంతమంది చేస్తున్న దందా మరొక విధంగా కూడా ఉంది. తెలుగుదేశం ముమ్మడివరం జాతీయ రహదారి పైన తెలుగుదేశం పార్టీ కాస్త దూరంలో ఇసుకని గుట్టలుగా లారీలు తోలేసిన తెలుగుదేశం పార్టీ తతంగ నాయకులు తతంగం విని అల్లరి కావడంతో అక్కడ నాయకులు మాత్రం చాలా విచిత్రమైన పని చేశారని చెప్పాలి. ఆ గుట్టల్ని చదునుగా చేయడం ద్వారా తామేమి ఇసుక దందాలకు పాల్పడలేదని, తమ స్థలాన్ని మెరక చేసుకోవడానికి ఆ ఇసుకను వాడుతున్నామంటూ మేకప్ చేశారని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక రోడ్డు అంత ఎత్తులో పక్కన ఒక జూనియర్ కాలేజ్ కూడా ఉంది. అన్నింటినీ మించిపోయేంత ఎత్తుతో ఎవరు ఇసుకతో ఫిల్లింగ్ చేయరని అందరికీ తెలుసున్నప్పటికీ అక్కడ స్థానిక నాయకులు చెప్తున్న వాదన చాలా వితండవాదంగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఇసుకని ఎప్పుడైనా తరలించిపోయే విధంగా ప్రస్తుతం అయితే కనుక 3 అడుగుల మేర ఎత్తులోనే ఈ మెరక చేసినట్టుగా కనిపిస్తుంది. మెరక చేసినప్పటికీ ఇసుకని ఎప్పుడైనా సరే, అంటే అక్కడే జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు కూడా ఉన్నాయి. వాటిలో తోలించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ దందాకు కామా పెట్టారు తప్పించి ఫుల్ స్టాప్ పడలేదు. అధికారులు స్పందిస్తే తప్పించి ఎవరైతే అగ్రనాయకులుగా ఈ ఇసుక దందా చేస్తున్నారో వాళ్ళకి కళ్ళెం వేసే అవకాశం లేదు. ఎందుకంటే కాకినాడ జిల్లాలో కానీ కొన్ని చోట్ల రీచులు లేకపోయినా సరే స్టాక్ పాయింట్ల బయట ఇసుక జరుగుతున్న దోపిడీ గమనిస్తే కనుక సామాన్యుడికి ఇసుక బంగారంగానే కనిపిస్తుందని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ.